దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన దేవుని వాగ్దానం 91వ దావీదు కీర్తన 3వ వచనం. వేటగాని ఉరిలో నుండి నిన్ను విడిపించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకనాథుడు గాండించు సింహం వలె ఎవడిని మృంగుదునా అని తిరుగుతున్న దినాల్లో మనం ఉంటున్నాం. పేతురు భక్తుడు అంటాడు, వాడు గాండ్రించు సింహం వల్ల ఎవడిని మింగుదునని తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఆయన బలిష్టమైన రెక్కల కింద భద్రపరచబడి ఉండండి, మిమ్మలను తగిన కాలంలో ఆయన లేవనెత్తు వరకు అని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన వారలారా, ప్రతిరోజు వాడు ఎవరినో ఒకళ్ళని ఆత్మీయతలో నుండి పాడు చేయాలని, ఆత్మీయత నుండి పతనం చేయాలని వాడు ఎన్నో ఊహలతో, తలంపులతో, ఆశలతో తిరుగుతూ ఉంటాడు. వాడి బారిన ఎంతోమంది పడుతూ ఉంటారు. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, వేటగాని ఉరి నుండి నేను మిమ్మలను తప్పిస్తానని. వాగ్దానం చేసిన దేవుడు నమ్మకస్తుడు, తప్పకుండా తప్పిస్తాడు. ఆయన తప్పించుటకే శక్తి కలిగిన దేవుడు. అయితే ఒకటి, ఆయన తప్పించాలనంటే మనం ఆయనతో కలిసి ఉండాలి. ఆయన మనతో రావాలి. ఆయన మన పక్షంగా యుద్ధం చేయాలి. చూడండి, మోషే అంటాడు, ప్రభువా, నీ సన్నిధి నాతో రాకపోతే ఈ ప్రజలు నా మాట వినరు, పైగా నేను జయం పొందుకోలేను అంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ప్రభు సన్నిధి మనతో రావాలి. ఆయన సన్నిధి మనతో రాకపోతే వాడు వేటగాడు ఎప్పుడూ ఎవరిని మృంగుదనని తిరుగుతూ ఉంటాడు. ఆయన సన్నిధి మనతో రావాలంటే మనం ఏ విధంగా ఉండాలి? చూడండి, బైబిల్లో మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఆయన నమ్మకస్తుడు కనుక దేవుడు తన మాట విని తనతో వెళ్ళాడు. ఈ రోజున ప్రియమైన వారలారా, దేవుని కార్యాల విషయంలో, ఆత్మీయ అనుభవాలు కాపాడుకునే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉంటే, ప్రభుని మనం వేడుకున్నట్లయితే వేటగాని ఊరి నుండి మనల్ని కాపాడుతాడు. కాపాడబడాలి అనే విశ్వాసం మనకు ఉండాలి. కాపాడబడాలి అనే వైరాగ్యం మనకున్నప్పుడే దేవుడు మనలో కార్యం జరిగిస్తాడు. కనుక ప్రియమైన వారలారా, వాడు ఆకాశ నక్షత్రముల వలె వెలుగుతున్న వారిని సైతం పడగొడతాడని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఈ అంత్య దినాల్లో దేవుని సన్నిధి అమితంగా గడుపుటకు, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ప్రార్థనలో ఎక్కువగా గడుపుతూ, దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆ నమ్మకత్వమును బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. అలాంటి కృప ప్రభు ఈ ఉదయకాలం మనందరికి అనుగ్రహించి ఆయన మహిమగల రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.